బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. రామలింగాపురం రైల్వే ట్రాక్ సమీపంలోని ఉన్న గడౌన్తో పాటు కొవ్వూరులోని పార్సల్ సర్వీస్పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 2 కోట్లకు పైగా విలువైన నకిలీ సిగరెట్లపై స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. నేరం ఇక్కడ కోప్టా అనే ఒక చట్టం కూడా ఉంది మనకి ఇక్కడ. ఆ చట్టం ప్రకారం కూడా ఇల్లీగల్గా సిగరెట్లు తయారు చేయడం కానీ, నిల్వ ఉంచడం కానీ, సేల్ చేయడం కానీ నేరంగా పరిగణిస్తూ ఉన్నాము. అందువలన ఈ సిగరెట్లన్నింటినీ కూడా సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ తనిఖీ వివరాలు అన్నిటితో కూడా ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వం వారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా వివరాలు సేకరించాము. ఇవి చెన్నై, మహారాష్ట్ర, బీహార్ ప్రాంతాల నుంచి వస్తున్నట్టు తేలింది. అది కూడా స్లిప్పులు అంటే గటి పార్సల్ సర్వీస్లో ఉన్నటువంటి ఇన్వాయిస్లు ఉన్నాయి. అక్కడ పరిశీలించగా బీడీ పేరు మీదుగా ఇవి రవాణా అవుతూ ఉన్నాయి. మన నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ గారు రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి నేను మా టీము ఈ రామలింగాపురంలో ఉన్నటువంటి జగదీష్ అని సంబంధించినటువంటి ఒక గోడౌన్ చెక్ చేయడం జరిగింది. ఆ గోడౌన్లో టోటల్గా ఒక 6 రకాలైనటువంటి సిగరెట్ సంబంధించినటువంటి పట్టుకోవడం జరిగింది. ఈ టోటల్గా 1,67,00,000 రూపాయలు విలువ కలిగే సిగరెట్స్ ఈ ఇండియన్ మేడు ప్లస్ ఈ ఫారెన్ సంబంధించినటువంటి 2 మోడల్స్ ఈ ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ తీసుకొచ్చామని చెప్పినారు. ఇవన్నీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళు ఓన్ మేడ్గా తయారు చేయడం, కొన్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇతర కంట్రీస్ నుంచి, బయట కంట్రీస్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ షాపులకి అమ్ముతూ ఉంటామని చెప్పేసి ఇక్కడ జగదీష్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది.